పూరా లోకల్ పత్రికా సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి చొప్పదండి ఎమ్మెల్యే మెడుపల్లి సత్యం గారికి, ఆకార భాస్కర్ రెడ్డి గారికి, కర్ర రాజశేఖర్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇతర నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి నిన్నటి రోజు పాడి కౌశిక్ రెడ్డి గారు తన ఇష్టారాజ్యంగా ఒక అడ్డు అదుపు లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడినాడు. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ మీద మా మీద ఆరోపణలు చేస్తూ, అసత్య ఆరోపణలు చేస్తూ మాట్లాడినాడు. అది తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. జిల్లా అధ్యక్షునిగా నేను, మరియు ఎమ్మెల్యేగా, అదేవిధంగా మెడుపల్లి సత్యం కూడా దీన్ని మేమందరం కరీంనగర్ పట్టణ నాయకులందరం కూడా, జిల్లా నాయకులందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ చేసింది, దానికి శ్రీకారం చుట్టింది వాళ్ళు. దొంగను అన్నట్టు ఈరోజు చేసింది మీరు. ఎవరిని వదలకుండా రాజకీయ నాయకులనే కానీ, మంత్రులను కానీ, ఎమ్మెల్యేలను కానీ, అదేవిధంగా హీరోయిన్ల ఫోన్లు ఎన్నో ట్యాప్ చేసినారు. హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు, అదేవిధంగా రాజకీయ నాయకులే కాకుండా మామూలు జీవనాన్ని సాధిస్తున్నటువంటి కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఎవరిని వదలకుండా ఈరోజు మీరు, ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా టెర్రరిస్టుల నెపంతో ఫోన్ ట్యాపింగ్ చేసినారు. ఆ ఫోన్ ట్యాపింగ్ను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టుకొని శిక్షిస్తామంటే ఆధారాలు దొరకకుండా ఎక్కడికక్కడికి ముక్కలు చేసి మూసీ నదిలో పడేసిన చరిత్ర మీ పార్టీ చరిత్ర, బీఆర్ఎస్ పార్టీ చరిత్ర. కౌశిక్ రెడ్డి గారు టాపిక్ దొరికింది కదా, నేను ఏదో విధంగా షైన్ అయిపోవాలి, నేను ఏదో విధంగా వార్తల్లోని వ్యక్తిని కావాలి అనుకుంటే, నువ్వు ఏమి చేసినా వస్తుంది అనుకుంటే అది తెలివి తక్కువతనం, అది మూర్ఖత్వం. మాట్లాడే ముందు ప్రతి మనిషికి కొన్ని హద్దులు ఉంటాయి, కొన్ని మాట్లాడేవి ఉంటాయి, బహిరంగ ప్రదేశాల్లో కొన్ని మాట్లాడేవి ఉంటావు. నిరాధారమైన ఆరోపణలు, మరీ పచ్చిగా చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్ చేసింది మీరు, సొంత భార్యలని వదలకుండా చేసింది మీరు. ఈరోజు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. కొంచెం ఆలోచించు. అంటే మతి దొబ్బిందనుకుంటున్నాడు నీకు. మతి భ్రమిస్తే మెంటల్ హాస్పిటల్ పోయి చూయించుకో, అక్కడ డాక్టర్లు ఉన్నారు. లేకపోతే ఏం లేదు, వట్టిగా ప్రచారం కావాలి నాకు అనుకుంటే మతి దొప్పిందని రేపు ప్రొద్దున నిన్ను మెంటల్ హాస్పిటల్లో ఎర్రగడ్డలోని మెంటల్ హాస్పిటల్లో పడేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేదు నేను ఇట్లనే చేస్తా అంటే, మొన్న ఒక ఆంధ్రాలో ఒక వ్యక్తిని పడేసినాం, మనం జైలుకు పంపించినాం. తప్పకుండా నేను చట్టరీత్యమైన చర్యలు తీసుకొని నిన్ను జైల్లో పెట్టడం కూడా జరుగుతుంది. ఆధారాలుంటే ప్రజలకు చెప్పు. నిరాధారమైన ఆరోపణలతోని, అసత్య ఆరోపణలతోని, చీప్ పబ్లిసిటీ కోసం, ఎవరో ఇప్పుడు నేను వార్తలు ఉండాలనే ఒక మనస్తత్వంతో మతి భ్రమించిన వ్యక్తిలాగా మాట్లాడకు. రేవంత్ రెడ్డి గారు ఆయన జీవిత చరిత్ర, కష్టపడి అతి సామాన్యమైన కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి. ఏ రోజు ఎవరి దగ్గర కూడా ఆశించలేదు. తన కాళ్ళ మీద తను జెడ్పీటీసీగా తన క్యారియర్ను ప్రారంభించి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినారు. ఆ రోజు డ్రోన్లు దింపిండన్న పేరుతో 14 రోజులు జైల్లో పెట్టినా కూడా మొక్కవోని ధైర్యంతో మీపై ఉక్కు పాదం మోపి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ముక్కుసూటిగా మాట్లాడేతనం, అదేవిధంగా ఏమాత్రం నిక్కచ్చిగా ఎవరి మీద ఆరోపణలున్నా మిమ్మల్ని 10 ఏళ్ళు ఎండగట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తప్పు చేస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారని అనవసరమైన ఆరోపణలు చేయకు. ఉంటే ఆధారాలు ఉంటే చూయించు. కోర్టులున్నాయి నీ మనం వినడానికి, కోర్టులలో పో. కానీ లేనిపోని ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేయకు. అదేవిధంగా ఆయన క్యారెక్టర్ విషయం మీద ఫోన్ చేసి మాట్లాడినాం. ఇది కూడా ఏదైనా ఉంటే ఆధారం ఉంటే చూపించి మాట్లాడు. ఆయన జీవితంలో చాలా వరకు మనకు తెలిసినంత మట్టుకు జెడ్పీటీసీ నుండి ఇప్పటి వరకు ఒక 20 ఏళ్ల ప్రస్థానం 2006 నుండి మొదలుకుంటే
2026 వస్తుంది. మరి ఈ 20 ఏళ్ల ప్రస్థానంలో మీకు ఎప్పుడన్నా చూసినారా? ఆ క్యారెక్టర్ కూడా నిక్కచ్చితంగా బంగారంలాగా మేలిమి బంగారమైన క్యారెక్టర్, నీ లుచ్చ క్యారెక్టర్ కాదు. ఇటు దొబ్బి అటు దొబ్బి ఇటు చేసి అటు చేసి బెదిరించి మొన్ననే ఫోన్లో 5 లక్షలు ఇచ్చి ఇవ్వమని 50 లక్షలు ఇవ్వమని బెదిరించిన వాళ్ళు వచ్చినారు. ఆయన క్యారెక్టర్ అట్లాంటిది ఏమన్నా ఉన్నదా? కాబట్టి ఏదో కేటీఆర్ దగ్గర కేసీఆర్ దగ్గర పేరు కొట్టేయాలని, నాకు పేరు నిలుపుకోవాలి, మీరు పగటి కలలు అంటున్నారు, మీరు మళ్ళీ అధికారంలోకి వస్తామని, అధికారంలోకి వస్తే నాకేదో స్థానం వస్తుందని కౌశిక్ రెడ్డి అనుకుంటున్నాడు. కాబట్టి కౌశిక్ రెడ్డి గారు ఇప్పుడైనా ఈ పిచ్చి ప్రేలాపలను మానుకొని ఒక మంచి ఉత్తమ పౌరునిగా ఉండి ఒక ఉత్తమ ఎమ్మెల్యేగా నీ యొక్క బ్రతుకును తీర్చిదిద్దుకోవాలని నీకు హెచ్చరిస్తూ ఉన్నాం.